నిజాలు గ్రహిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కావలిలో అమృత పథకం పైలాన్ కూల్చివేసిన స్థానంలోనే 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. 10,000 మంది విద్యార్థులు ప్రదర్శనగా జాతీయ జెండాలను చేతబూని తరలివచ్చారు. స్వాతంత్ర దినోత్సవం నాడు అమృత పథకం పైలాన్ కూల్చిన స్థానంలో జాతీయ జెండాను ఎగురవేయడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. కావలి అభివృద్ధికి కట్టుబడి ఉంటామంటున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనిలో భాగంగానే నెల్లూరు జిల్లాలోని కావలిలో కూడా స్వాతంత్ర దినోత్సవం జరిగింది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇప్పటికే కావలి పట్టణంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 100 అడుగుల జాతీయ జెండాను కొత్తగా నిర్మించి ఇక్కడ ఈ రోజే ప్రారంభోత్సవం చేశారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. కావలి అంటేనే అభివృద్ధికి మారుపేరుగా తీసుకొస్తానని, కావలిని కాపుకొస్తానని చెప్పుకుంటూ వచ్చిన కావ్య కృష్ణారెడ్డి ఈ రోజు ఇక్కడ ఈ పైలాన్ని ఎందుకు నిర్మించారు, అలాగే ఈ జాతీయ జెండా నిర్మించడం ప్రధాన కారణం ముఖ్యంగా ఈ జాతీయ జెండాను ఇక్కడ ఎందుకు నిర్మించాను అని చెప్పి గతంలో కూడా చెప్పారని. ఎందుకంటే ఇక్కడ 10 అడుగుల మేర అమృత పథకంలో భాగంగా ఇక్కడ కావలి పట్టణానికి నీరు అందించే కార్యక్రమంలో ఇక్కడ మేము ఒక టీడీపీకి సంబంధించిన వారు ఇక్కడ పైలాన్ నిర్మించారు. దాన్ని కూలగొట్టిన వైసీపీ పార్టీని దాన్నంతా కూడా దృష్టిలో ఉంచుకుని ఇక్కడే కూలగొట్టిన దగ్గరే ఇక్కడ అభివృద్ధి అంటూ చూపిస్తామని చెప్పి దేశానికే తలమానికంగా ఇక్కడ 100 అడుగుల జాతీయ జెండా నిర్మించారు. ఆయన అడిగి తెలుసుకున్నా సార్, చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఈ 100 అడుగుల జాతీయ జెండాని స్థాపించడానికి ఈరోజు ఆవిష్కరించిన ప్రధాన కారణం ఏంటి? అమృత స్తూపం కూల్చిన చోట 100 అడుగులు ఎత్తున్న అమృత స్తూపాన్ని కూల్చారు. 10 అడుగులను అమృత స్తూపాన్ని కూల్చారు. 100 అడుగులు జాతీయ జెండా. ఒకటి హెచ్చరిక, మీరు కూలిస్తే మేము స్థాపిస్తాం అనే హెచ్చరిక. 2, ప్రజలలో మార్పు రావాలి, రాజకీయ పార్టీల్లో మార్పు రావాలి. అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండే గ్రామాల్లో చర్చలు పెడుతున్న పార్టీలను అంతమందించాలి. ప్రజలకు అభివృద్ధి చేయాలి తప్ప ప్రజల్ని బాధ పెట్టకూడదు, భయపెట్టకూడదు. వాటన్నిటికీ నాంది పలకాలి. రెండోది, ఉన్న భూమి మీద మమకారం పెంచాలి. తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తున్నామో అదేవిధంగా మనం జన్మనిచ్చిన మన ప్రాంతాన్ని, మనం నివసించే ప్రాంతాన్ని మనం ప్రేమించాలి, అభిమానించాలి, ఆదరించాలి. ఆ ప్రాంతం మీద మమకారం పెంచుకోవాలి. ఈ కావలి మనది, ప్రాంతం మనది, ఈ ఊరు మనది. ఈ ఊరి మీద మమకారం పెరగాలన్న ఆలోచనతోనూ ఐ లవ్ కావలి అనేటువంటి ఒక సింబల్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలు నిరంతరం కూడా దీన్ని సందర్శిస్తే కొద్ది మందిలైనా మాతృ సంస్థ మీద, మాతృ భూమి మీద ప్రేమ పెరుగుతుందన్న ఆలోచనతో ఐ లవ్ కావాలని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జాతీయవాదం 78 సంవత్సరాల స్వాతంత్రం పూర్తి చేసుకున్నప్పటికీ కూడా స్వాతంత్ర ఫలాలు అందాల్సిన అవసరం ఇంకా చాలా మంది ఉంది. ప్రజల్లో చదువుకున్న వాళ్ళలో కులాల మధ్య, మతాల మధ్య చర్చలు పెట్టుకొని కులాల కోసం కొట్టుకుంటున్నారు. దేశానికి కొన్ని కోట్ల మంది, 3,15,15 లక్షల మంది ప్రాణ త్యాగం చేస్తే ఆ ప్రాణ త్యాగం చేసిన వాళ్ళు కులాలు చూడాల, మతాలు చూడాల, వర్గాలు చూడాల, ప్రాంతాలు చూడాల. అందరూ దేశం కోసం పాటుపడ్డారు. దేశం కోసం మరణ శాసనం మీద, ఉరికంబాల మీద ఎక్కి దేశం కోసం పోరాడారు. అటువంటి వాళ్ళ ఆత్మ త్యాగం ఫలితం ఈరోజు స్వాతంత్రం. 78 స్వాతంత్రాలు పూర్తయినటువంటి సందర్భంలో కూడా ఈరోజు కూడా ఇంకా కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో ఈ రోజున ప్రజలు విడిపోవడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. ఆ జెండా నీడను మనం బతుకుతున్నాం అనే విషయం మర్చిపోవద్దని సింబాలిక్గా ఈరోజు ఈ కావల్లో 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున లెఫ్ట్ సైడు కావలి స్థానికత్వానికి సంబంధించినటువంటి నాయకుల యొక్క చిత్రపటాలు, అదేవిధంగా రైట్ సైడ్న దేశానికి సంబంధించి వివిధ రంగాల్లో, వివిధ రూపాల్లో సేవలు చేసినటువంటి వ్యక్తుల యొక్క చిత్రపటాలను ఏర్పాటు కూడా జరిగింది. కావలిలో సెల్ఫీ ఒకటి కూడా ఏర్పాటు చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది అందరిది కావాలి. కావాలని అందరూ కూడా ప్రేమించాలి. కావలికి చుట్టాలు వచ్చినా, మిత్రులు వచ్చినా, అధికారులు వచ్చినా మొట్టమొదటి కావలిలో ఈ సెంటర్కి వచ్చి ఒక సెల్ఫీ తీసుకుంటే ఇది కావలి మాది అనే మమకారం ఇంకా పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి ఆ జన్మభూమి మీద మమకారం పెంచాలని ఆలోచనతో ఐ లవ్ కావాలనేటువంటి సింబల్ని ఏర్పాటు చేసింది. సార్, ముఖ్యంగా ఒకవైపు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, అలాగే కావలి నియోజకవర్గం కూడా స్వతంత్రం వచ్చింది, గవర్నమెంట్ మారుతానని అనుకోవచ్చు. అలాగే రాజకీయంగా ఇవన్నీ కూడా మీరు ఏ విధంగా చెప్తారు ప్రజలకి? ఒకటి, గతంలో ప్రజలు భయంతో ఉన్నది వాస్తవం, గంజాయితో బాధపడ్డది వాస్తవం, దౌర్జన్యాలకి భయపడింది వాస్తవం, దుర్మార్గానికి తల వంచింది వాస్తవం. వాటన్నిటినీ స్వస్తి చెప్పి మన ఊరిని మనల్ని ప్రేమించండి, జరిగినా అక్కడ కావ్య కృష్ణారెడ్డి అండగా ఉంటాడు. దీనికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ప్రజలకు సేవ చేయాలి, కావాలని అభివృద్ధి పరచడం ధ్యేయంగా పనిచేస్తున్నా. అందుకని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎక్కడ కూడా సమాజంలో ఏ ఒక్కరికి భయపడాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. ఈ జెండా నెత్తిన ఉన్నంత కాలం ఏ ఒక్కడు మనల్ని ఏమి చేయలేడనే
ధైర్యంతో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కొన్ని కోట్ల మంది ప్రాణత్యాగం చేస్తే స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన ఈ జెండా కిందనే అందరం బతుకుతున్నాం. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కావలిలో కూడా ప్రజలందరినీ కాపు కాస్తాను, రాబోయే రోజుల్లో కూడా కావలిని అభివృద్ధి చేస్తానని చెప్పి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి చెప్తున్నమాట. కెమెరామెన్ ఈశ్వర్తో